ఏపీ సీఎం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మొత్తానికి చక్రం తిప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా అన్ని పనుల్ని సుగమం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకి సవాలు విసిరబోతున్నారు. నందమూరి బాలకృష్ణకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎంతగానో తేడా ఉంది. సో కరడుగట్టిన తీవ్రవాది ఎక్కడ, ఆయనకి సంబంధించిన విషయంలో ఎంతో బ్రైట్నెస్ ఎక్కడ అంటూ మరి చెప్తున్నారు. అందుకే ఇప్పుడు సీఎం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణని నియమించాలనుకుంటున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు అయితే అనౌన్స్ చేశారు. సో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు తెలియజేస్తూ ఎంతగానో షాక్ అవుతున్నారు. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లో గ్రౌండ్ వర్క్ ని ఫినిష్ చేశారు. సీఎం అభ్యర్థిగా ఎవరు, ఇంకా ఎవరెవరు ఏ స్థానాల్లో ఉంటారు, నందమూరి పార్టీకి టికెట్లు ఎన్ని అంటూ అందరూ చెప్తున్న ఈ సందర్భంలో మరి ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకుంటూ పెడితే ఎవరైనా ఒక్కరన్నా తింటే తనకి ఆనందమే అంటూ చెప్తుంటారు. కాబట్టి సో తాజాగా ఈ విషయాన్ని అయితే ఎంతగానో అందరూ సమర్థిస్తుంటారు. కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి బాలకృష్ణ చాలా కష్టపడ్డారని, ఇంకా ఎన్నేళ్లని ఆయన అలాగే ఉంచుతారు, ప్రస్తుతం తెలుగుదేశంగా గెలిస్తే ఆటోమేటిక్గా అయితే ఎక్కువ దాడికి అవకాశం ఉంది అంటూ చెబుతున్నట్టుగా సమాచారం. సో నందమూరి బాలకృష్ణకి టీడీపీ పగ్గాలు అప్పగించబోతున్నారట. సో ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కోసం అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారట నందమూరి బాలయ్య మజాకారా అంటూ అందరూ చెప్తున్నారు. కాబట్టి ఏపీ సీఎం అభ్యర్థిగా అయితే నందమూరి బాలకృష్ణని జీఎం మరి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం కూడా తెలిపిందట.